హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి. సో ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ ఇది కూడా చాలా కామన్ టాపిక్ అండ్ చాలామందికి వినుంటారు కానీ ఎగ్జాక్ట్లీ ఏందనేది అర్థం అవ్వదు. సో ఈ టాపిక్ గురించి మనం ఇప్పుడు మాట్లాడదాం. సో హై ఎలివేటెడ్ యూరిక్ యాసిడ్ గురించి. సో ఎగ్జాక్ట్లీ యూరిక్ యాసిడ్ అంటే ఏంది, ఎందుకు ఉంటుంది, అందరికీ యూరిక్ యాసిడ్ ఉంటుందా బాడీలో, లేదంటే ఓన్లీ డిసీజ్ ఉన్న వాళ్ళకు ఉంటుందా, అండ్ వాటితోని బోన్ అండ్ జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి, ఇంకేమైనా ఇష్యూస్ కూడా కాజ్ అవుతుంది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద థింగ్స్ మనం ఇప్పుడు మాట్లాడదాము. సో యూరిక్ యాసిడ్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కరి బాడీలో యూరిక్ యాసిడ్ ఉంటుంది, ఇంక్లూడింగ్ నార్మల్ పీపుల్. అంటే ఒక నార్మల్ ప్రోడక్ట్ అది. మనకి డిఎన్ఏలో ప్యూరిన్స్ అనేవి ఉంటాయి, అవి బ్రేక్ డౌన్ అవుతాయి, యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో అందరి బాడీలో యూరిక్ యాసిడ్ ఉంటుంది, అందరి బాడీలో బ్లడ్లో యూరిక్ యాసిడ్, మన కిడ్నీస్ తీసేస్తాయి యూరిక్ యాసిడ్. సో ఇది కాన్స్టెంట్ సైకిల్, రోజు యూరిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది, మన యూరిన్లోకి వెళ్ళి కిడ్నీస్ తీసేస్తాయి. సో ఎవరికి ప్రాబ్లం అంటే యూరిక్ యాసిడ్ ఒక లిమిట్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో కొంతమందికి యూరిక్ యాసిడ్ లిమిట్ కన్నా ఎక్కువ ఉంటుంది, సో ఒక రేంజ్ కన్నా. సో ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే మెజారిటీ ఆఫ్ టైమ్స్ మనకి జెనెటిక్ ఉంటుంది. కొంతమంది న్యాచురల్గానే కిడ్నీస్ యూరిక్ యాసిడ్ తీసేయరు ఆర్ ఎక్సెసివ్ యూరిక్ యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తారు. సో ఇది ప్రైమరీ హైపర్ యూరిసిమియా అంటారు. కానీ కొన్నిసార్లు వేరే రీజన్స్ వల్ల కూడా యూరిక్ యాసిడ్ ఎలివేట్ అవ్వ ఉండొచ్చు. అంటే సమ్ కిడ్నీల ఇష్యూ వల్ల, సమ్ కిడ్నీ డిస్ఫంక్షన్ వల్ల, లేదు అంటే మనకి సమ్ టైప్స్ ఆఫ్ మెడికేషన్ వల్ల, ఎస్పెషల్లీ మనకి బీపీ మెడికేషన్ ఆర్ ట్యూబర్క్లోసిస్ మెడికేషన్, ఇటువంటి వాటి వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. సో ఏ రీజన్ వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ అయినా ఇట్ కెన్ కాజ్ సర్టన్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బాడీ. సో అది ఏందో ఐ జస్ట్ లెట్ యూ నో. సో యూరిక్ యాసిడ్ ఒక లిమిట్ వరకు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ గివ్ యూ, మీరు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి, దాంట్లో ఒక స్పూన్ షుగర్ యాడ్ చేయండి, మిక్స్ చేయండి, ఏమవుతుంది, షుగర్ డిజాల్వ్ అయిపోతుంది. సో ఈవెన్ యూరిక్ యాసిడ్ ఈజ్ లైక్ దట్, మన బ్లడ్లో డిజాల్వ్ అయిపోతుంది. బట్ మీరు ఇమాజిన్ చేయండి, ఒక గ్లాస్లో 3, 4, 5 స్పూన్స్ షుగర్ వేస్తూనే ఉంటే ఏమవుతుంది, అది కలిసిపోదు, ఒక బాటంలో సెటిల్ అయిపోతుంది. సో యూరిక్ యాసిడ్ కూడా ఒక లిమిట్ వరకు డిజాల్వ్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ యూరిక్ యాసిడ్ అవుతూ ఉంటే ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఏమవుతుంటాయో అవి డిజాల్వ్ అవ్వవు, అవి బాటంలో సెటిల్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో మన బ్లడ్లో ఉండి దోస్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కొన్ని ఏరియాస్లో డిపాజిట్ అవ్వడం ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ జాయింట్స్లో, అంటే మన కీళ్ళల్లో. కానీ వేరే జాయింట్ కాని టిష్యూస్లో కూడా సెటిల్ అవుతాయి. యూజువలీ మనకి టెండన్స్ ఆర్ ఫేషియా, మనకి బోన్కి అటాచ్ అయ్యే పాయింట్ దగ్గర, లేదంటే స్కిన్ కింద బర్సే అని ఉంటాయి కొన్ని చోట్లలో. బర్సే అంటే ఏంటి అంటే మనకి ఒక ల్యూబ్రికేటింగ్ మెంబ్రెయిన్ లాంటిది, ఒక ఫ్లూయిడ్ ఫీల్డ్ మెంబ్రెయిన్, మనకి ఎల్బోస్ కింద, కొన్నిసార్లు ఇయర్స్ వెనకాల కూడా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అవ్వగలుగుతాయి. సమ్ టైమ్స్ ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కిడ్నీలో స్టోన్స్ కూడా ఫామ్ చేయగలుగుతాయి. సో కామన్గా యూరిక్ యాసిడ్ ఎక్కువై క్రిస్టల్స్ డిపాజిట్ అవుతాయి, ఏమవుతాయి అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్, అప్ టు 97% ఆఫ్ పీపుల్లో ఏ ప్రాబ్లం కాజ్ చేయదు. సో దే విల్ బి ఏసిమ్టమాటిక్ కంప్లీట్లీ, ఎటు రకమైన ప్రాబ్లం ఉండదు. కానీ కొంతమందిలో దే విల్ కాజ్ సమ్ సిమ్టమ్స్. మోస్ట్ కామన్గా ఏంటి అంటే ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ డిపాజిట్ అయ్యాయి, జాయింట్లో సెటిల్ అవుతాయి. బట్ సమ్ రీజన్ వల్ల జాయింట్ మైనర్ ఇంజురీ అయితే, సపోజ్ నడుచుకుంటా కాలు ఎక్కడైనా తాకిందంటే ఇటువంటి, ఆర్ సమ్ టైమ్స్ బాడీలో వేరే రకమైన ఇన్ఫ్లమేషన్, ఫీవర్ ఏమైనా వచ్చిందంటే ఆ క్రిస్టల్స్ డిస్లాడ్జ్ అవుతాయి. సపోజ్ మన గ్లాస్ని షేక్ చేస్తే ఏమవుతుంది, ఆ క్రిస్టల్స్ బయటకు వస్తాయి కదా, ఆ క్రిస్టల్స్ మెకానికల్ ఇరిటేషన్ క్రియేట్ చేస్తాయి. సపోజ్ షార్ప్ ఉన్నాయి అనుకోండి, సో దోస్ క్రిస్టల్స్ విల్ ఇరిటేట్ ద సైనోవల్ టిష్యూ అండ్ సివియర్ ఇన్ఫ్లమేటరీ పెయిన్ వస్తుంది. అంటే ఒక వర్స్ట్ కైండ్ ఆఫ్ పెయిన్ లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన టైప్ ఆఫ్ పెయిన్ వస్తుంది. సో అటువంటి పెయిన్ సివియర్గా ఉండి కొన్ని డేస్లో తగ్గుతుంది. సో మోస్ట్ కామన్గా ఇన్వాల్వ్ అయ్యే జాయింట్ ఏంటంటే మన పాదంలో, మనకి ఫస్ట్ వేల్కి దీనికి మధ్యలో జాయింట్. సో ఫస్ట్ ఎంటీపీ జాయింట్ అంటారు. సో ఫస్ట్ ఎంటీపీ జాయింట్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఏరియాస్. మనకి సివియర్ సడన్ యూరిక్ యాసిడ్ ఎలివేషన్ అయిన పెయిన్, అంటే ఈ ఎపిసోడ్ని గౌట్ అంటారు. సో సడన్ గౌటీ పెయిన్ రావడంలో ఫస్ట్ ఎంటీపీ జాయింట్ ఈజ్ ద మోస్ట్ కామన్. కానీ బాడీలో ఇక్కడ ఏ జాయింట్లో కూడా ఇటువంటి ప్రాబ్లం రావచ్చు, ఎస్పెషల్లీ యాంకిల్స్లో, మన హీల్లో, మోకాళ్ళలో, మన చేతుల స్మాల్ జాయింట్స్ ఆఫ్ హ్యాండ్లో. సో ఇటువంటి పెయిన్, గౌటీ పెయిన్ అనేది ఏంటంటే సడన్ సివియర్ పెయిన్, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ద్వారా వచ్చేది. సో కామన్గా మన క్యారెక్టర్ ఏంటంటే వర్స్ట్ పెయిన్ ఉంటుంది, కానీ పెయిన్ రిలీవర్స్కి, స్టిరాయిడ్స్కి చాలా ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది. సో అండ్ మనకి రూల్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఏమైనా పస్సున్న ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా లేదా, దట్ యువర్ డాక్టర్ విల్ రూల్ అవుట్ ఫర్ యూ. మీరు డెఫినెట్లీ హాస్పిటల్కి వెళ్ళాలి ఇటువంటి పెయిన్ వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద అదర్ ప్రెజెంటేషన్స్. ఏంటి అంటే ఆ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ జాయింట్లో ఉండి జాయింట్ అరిగిపోతుంది తొందరగా. అంటే మన ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఏదైతే ఉంటుందో ఈ యూరిక్ యాసిడ్ వల్ల ఇంకా అర్లీగా వస్తుంది. సో అర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ యూరిక్ యాసిడ్ వల్ల వస్తుంది. అండ్ వన్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే రెగ్యులర్గా ఆస్టియో ఆర్థరైటిస్ రాని జాయింట్స్ ఏవైతే ఉంటాయో, అంటే లైక్ యాంకిల్స్, షోల్డర్స్,
ఎల్బోస్ ఇటువంటి జాయింట్స్లో కూడా ఆస్టియోఆర్థరైటిస్ వస్తుంది. సో ఈ యూరిక్ యాసిడ్ మనకి ఎట్లా డయాగ్నోస్ చేస్తారంటే ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా. మీరు వెళ్ళి మీ డాక్టర్కి సస్పిషన్ ఉందనుకోండి ఈ యూరిక్ యాసిడ్ ఎక్కువ పెయిన్ వస్తుందని, ఒక సింపుల్ సీరం యూరిక్ యాసిడ్ బ్లడ్ టెస్ట్ ఆర్డర్ చేస్తారు. సమ్టైమ్స్ ఈవెన్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్ చూసుకోవడం ఇంపార్టెంట్ అయితే, అంటే సపోజ్ ఏమైనా కిడ్నీలో ఏమైనా ఇష్యూ ద్వారా మీకు యూరిక్ యాసిడ్ ఎలివేట్ అవుతుందా లేదా. ఈ యూరిక్ యాసిడ్ ఎలివేషన్ ఉంది అంటే మీకు ఇమ్మీడియట్గా చేయాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే యూరిక్ యాసిడ్ తగ్గించే ట్రీట్మెంట్ కాదు. మీకు యూరిక్ యాసిడ్ తగ్గించే ట్రీట్మెంట్ ద్వారా ఇంకా పెయిన్ వర్సన్ అవ్వగలుగుతుంది. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు పెయిన్ రిలీవర్స్, మీకు ఎస్పెషల్లీ నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీస్ అంటారు, మనకు అసిక్లోఫెనాక్, డైక్లోఫెనాక్ ఇటువంటి పెయిన్ రిలీవర్స్. ఆర్ సమ్టైమ్స్ పెయిన్ సివియర్ ఉంటే ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ స్టిరాయిడ్స్ మనకి, అంటే వాతము నొప్పి తగ్గించే మెడికేషన్. దీస్ ఆర్ ద ఫస్ట్ థింగ్ మనకు చేయాల్సింది. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ తర్వాత యూరిక్ యాసిడ్ తగ్గించే ట్రీట్మెంట్. మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ మనం ఏం చేస్తామంటే డైట్ స్టార్ట్ చేస్తాం. అంటే యూరిక్ యాసిడ్ బాడీలో కొన్ని డైటరీ సబ్స్టెన్సెస్ వల్ల ఎక్కువ అవుతుంది. సో వాటిని మనం డైట్లకి తగ్గించేసాం. మోస్ట్ కామన్ థింగ్ ఈజ్ ఆల్కహాల్ మనకి, అంటే ఆల్కహాల్ ఎటువంటి కన్జంప్షన్ ఉన్నా, బియర్ ఉన్నా కానీ ఇటువంటి మనకు హార్డ్ లిక్కర్ ఆల్కహాల్ కన్జంప్షన్ మనకి ఫస్ట్ డైట్లకి తీసాం. వన్ మోర్ థింగ్ మనం తీసేయాల్సింది ఏంటంటే రెడ్ మీట్, మనకి మటన్ ఉంటుంది, ఆర్ ఆర్గన్ మీట్ అంటారు, అంటే మనకి లివర్, కిడ్నీ, బ్రెయిన్ ఇటువంటివి, అండ్ సీ ఫుడ్, చేపలు, రొయ్యలు. డైట్లో ఎక్సెస్ షుగర్ వల్ల కూడా ఆర్ సమ్టైమ్స్ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువ అవుతుంది. సో ఎక్సెస్ షుగర్ కంట్రోల్ చేయాలి, ఈవెన్ డయాబెటిక్ కాని వాళ్ళకు కూడా, అండ్ ఓవర్ వెయిట్ ఉంటే తగ్గాలి. సో దీస్ థింగ్స్ ఆర్ ఫస్ట్ డైటరీ మెషర్స్ విచ్ ఆర్ నాన్ మెడికేటివ్. సో ఇవి ఫస్ట్ డైట్ స్టార్ట్ చేసి ఎన్నోసార్లు ఎంతో మందికి డైట్తో కూడా కంట్రోల్ అవుతుంది. ఈ డైట్తో కంట్రోల్ అవుతుంది అని మన నెక్స్ట్ ఫాలోఅప్ యూరిక్ యాసిడ్ రిపోర్ట్ తెలిస్తే ఆ డైట్ మాత్రమే మెయింటైన్ చేస్తారు. సమ్ టైమ్స్ డైట్తోని కూడా కంట్రోల్ అవ్వదు, ఎస్పెషల్లీ యూరిక్ యాసిడ్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళకి. అటువంటి వాళ్ళకి యూరిక్ యాసిడ్ తగ్గించే మెడికేషన్ స్టార్ట్ చేస్తారు. ఈ యూరిక్ యాసిడ్ తగ్గించే మెడికేషన్ ఎటువంటిదంటే లాట్ ఆఫ్ పేషెంట్స్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే కొన్ని డేస్ వాడి బంద్ చేస్తారు. దే యూజ్ ద మెడికేషన్, నాకు తగ్గిపోయింది పెయిన్ అనుకుంటారు. కానీ మీకు పెయిన్ అనేది మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువ ఉన్నంత టైం రాదు, మీకు కొన్ని రీజన్స్ వల్ల ట్రిగర్ అవుతాయి. సో యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యాయి మళ్ళీ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది. సో ఈ యూరిక్ యాసిడ్ తగ్గించే మెథడ్స్ ఏవైతే ఉంటాయో డైట్ అండ్ మెడికేషన్, యూజువల్లీ దీస్ ఆర్ లైఫ్ లాంగ్. మనకి మన బీపీ మెడికేషన్, షుగర్ మెడికేషన్ వాడినట్టు. సో ఇవి మీరు ఆపేయాల్సిన మెడికేషన్ కాదు, మీ డాక్టర్ సజెస్ట్ చేసినట్టు మీరు ఫాలో అవ్వండి. మీ డోస్ ఎంత వాడాలో మీకు రెస్పాన్స్ పట్టు ఉంటుంది. అంటే సమ్ పీపుల్కి కొంచెం డోస్ అవసరం, సమ్ పీపుల్కి ఇంకొంచెం ఎక్కువ డోస్ అవసరం. సో డిపెండింగ్ ఆన్ యువర్ రెస్పాన్స్ మీకు యూరిక్ యాసిడ్ ఎంత తగ్గుతుంది అనేది మీ డాక్టర్ డోస్ అడ్జస్ట్ చేస్తారు. సో లాంగ్ టర్మ్లో జాయింట్స్ని కాపాడడానికి యూరిక్ యాసిడ్ తగ్గించే మెడికేషన్ ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ మీకు, ఐదర్ మెడికేషన్ ఆర్ డైట్, బోత్ ఆఫ్ దెమ్. ఇది మనకి సో మనకు కామన్గా మనకి ఫుట్ జాయింట్స్లో కానీ హ్యాండ్ జాయింట్స్లో కానీ అక్యూట్ ఇన్ఫ్లమేటరీ ఎపిసోడ్స్ ఉండడము, అనుకోని జాయింట్స్ అరిగిపోవడం ఉన్నది అంటే యూరిక్ యాసిడ్ చెక్ చేయడం మీ డాక్టర్ డెఫినెట్లీ చేస్తారు. అండ్ ట్రీట్మెంట్ యాజ్ పర్ యువర్ డాక్టర్ రికమెండేషన్ యూ హ్యావ్ టు ఫాలో. థ్యాంక్ యూ.